నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి మనం ఆలోచించేటప్పుడు మీరు లాస్ట్ టైము ఈ బ్రిక్స్ మీటింగ్ దీని కింద ఆల్టర్నేటివ్ కరెన్సీ ఇష్యూ చేయడానికి తర్వాత ఇండియా నేతృత్వం వహిస్తుందా అనే దాని మీద ఒక చిన్న వివరణ అదంతా ఇచ్చుకుంటూ వచ్చారు. బట్ తర్వాత మనకి ముఖ్యంగా మనకు కనబడింది ఏంటంటే బ్రిక్స్లో ఆర్ఐసి అంటే రష్యా, ఇండియా, చైనా ఈ మూడు త్రైపాక్షిక చర్చలు అంటే ఇదివరకు నుంచి 2020 వరకు అయిందే, తర్వాత అది ముందరికి వెళ్ళలేదు. బట్ ఇప్పుడు ఈ ట్రంప్ గారి వ్యవహార శైలిని చూసుకుని ఈ ఏది రిక్ అంటే రష్యా, ఇండియా, చైనా యొక్క విదేశాంగ వ్యూహాల్లో ఏమైనా మార్పులు చేసుకోవచ్చా అనేటువంటి ఒక ప్రశ్న అందరి మధ్యలోనూ వచ్చింది. అయితే ఈ మన జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఆయన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే ఆర్ఐసి చర్చల పునరుద్ధరణకు భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన సంకేతం ఇచ్చారు. అలాగే ఈ రష్యా వాళ్ళు కూడా ఏం చేశారంటే విదేశాంగ మంత్రి దీని పునరుద్ధరణ మీద ఆయన కూడా కొంచెం ఆసక్తి వ్యక్తం చేశారు. చైనా కూడా దీనికి మద్దతు ఇచ్చింది. అందువలన 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఈ ఆర్ఐసి చర్చలు చాలా వరకు నిలిచిపోయాయి. అంటే ఇప్పుడు కూడా మీరు మన ఎపిసోడ్స్లో చెప్పినట్టు భారత్, చైనా మధ్య ఈ సరిహద్దు ప్రశాంతత లేకపోవడంతో ఇవి ముందరికి వెళ్తాయా లేదే అనేటువంటి విషయం మీద వచ్చింది. అయితే ఇప్పుడు ఈ నూతన ప్రపంచ వ్యూహం, ఎందుకంటే మనము ట్రంప్ గారు పొద్దున్న లేచి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారనేది లేదు. ఇప్పుడు చూస్తే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసే వాటి మీద ఆయన టారిఫ్ పర్సంటేజ్ చెప్పట్లా, ఇంత చేస్తాం అంత చేస్తా ఉన్నారు. జయశంకర్ వాళ్ళందరూ దాన్ని సమర్థవంతంగా చేసుకుంటూ వస్తున్నారు. మరి మన ఒక నెక్స్ట్ 2-3 డేస్లో దీని మీద ఆయన ట్రంప్ గారు ఆలోచనలు అనేది ఎట్లా ఉంటాయనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లన్నిటి మీదనూ చాలా ఆ ఎఫెక్ట్ అయితే కనబడుతోంది. సో మరి ఆయన ఏ విధంగా తీసుకెళ్తాడు, ఏ విధంగా సుంకాలు వేస్తాడని. ఎందుకంటే మనం ఏదైనా సమతౌల్య స్థితి అని అనుకుంటూ ఉంటాం. అంటే ఒక పర్టికులర్ పారామీటర్స్ మీద ఇలా వెళ్తే ఈ అభివృద్ధి ఉంటుంది. మనము ఆయన వచ్చినప్పటి నుంచి ఒక ఆలోచించే విధానమే లేదు. అంటే జిగ్జాగ్గా అనమాట అన్ని ఎకానమీస్ వెళ్తున్నాయి. సో ఈ దీంట్లో ఈ నూతన ప్రపంచ వ్యూహం ఆర్ఐసి ఈ మూడు కలిస్తే అసలు అమెరికాని సమర్థవంతంగా ఎదుర్కోగలవా? వీటి మధ్య వాణిజ్య అంటే మనం చైనా ఈజ్ ఎ కాంపిటీటర్ ఫర్ ఇన్ ఎవ్రీథింగ్. సో మరి భారతదేశం చైనా ఒత్తిడికి మనము ఇది చేసుకోగలమా? సో ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ ఆర్థిక ఒడిదుడుకు ట్రంప్ విధానం వల్ల భారత్, యుఎస్ మధ్య వాణిజ్య విధాలు ఏ విధంగా ఉంటాయి, ఈ తర్వాత మన ఈ వ్యూహాత్మకంగా వెళ్తే ఈ మూడు దేశాలకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఒకటి, ఈ ట్రంప్ యొక్క తలతిక్క విధానాల వలన పర్మనెంట్గా ఒక కొత్త ఫోర్స్ వరల్డ్లో ఎమర్జ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. అదే ఇది కావచ్చు, రిక్, రష్యా, ఇండియా, చైనా. అంతకుముందు కూడా కొంత దీని మీద డిస్కషన్ జరిగింది. బేసిక్గా ఎప్పుడైతే చైనా ఇండియా మీద అటాక్ చేసి కొంత గల్వాన్ వ్యాలీ దగ్గర ప్రాబ్లం సృష్టించిందో అప్పటి నుంచి ఇది మరుగున పడిపోయింది. ఆ రోజు చైనా అటాక్ చేయడానికి కూడా నా సస్పిషన్, అప్పుడు మనం కాస్త యుఎస్ క్లోజ్ అవుతూ ఉన్నాం. ఫస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్లో ఇండియా యుఎస్కు బాగా క్లోజ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోడీ గారు అక్కడికి పోవటం, అతను ఇక్కడికి రావటం, అహ్మదాబాద్కు అది ఫిబ్రవరిలో అయింది. మేలో వీళ్ళు మన మీద అటాక్ చేశారు. సో అది కాస్త దాని ఎఫెక్ట్ కూడా కొంత ఈ చైనా అటాక్ చేయడంలో ఉండొచ్చు. బట్ సెకండ్ టర్మ్లో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఉన్నట్టుగా లేడు. ఫస్ట్ టర్మ్లో ఒక విజన్తో ఉన్నాడు. అట్లీస్ట్ ఇండియాను మన సైడ్ పెట్టుకోవాలి, చైనా ఈ ఎనిమిది, ఇప్పుడు అట్లా కాదు, అందరు నా ఎనిమిది అన్న రకంలో పోతూ ఉన్నాడు. సో ఈ ట్రేడు టారిఫ్స్ విషయంలో ఎట్లాంటి బెనిఫిట్ ఇండియాకి ఇవ్వనప్పుడు ఇండియా అనవసరంగా ఈ క్వాడ్లో మెంబర్ అయిపోయి చైనాతో గెలుక్కోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఈ థింకింగ్ ఒకటైతే ఇండియాలో వచ్చింది.
దానిని కాస్త ఎంకరేజ్ చేసి ఈ కూటమిని గట్టిపరచడానికి రష్యా చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటూ ఉన్నది. సో చైనా, రష్యా, ఇండియా ఒక కూటమి అయితే మాత్రం ప్రపంచంలో ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అయితే కాగలుగుతుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కాంప్లిమెంటారిటీ కూడా చాలా వరకు ఉంది, కొంత కాంపిటేటివ్ కూడా ఉంది. ఎందుకంటే మాస్ బేస్డ్ ప్రొడక్షన్ ఇద్దరికీ అవసరం, ఇండియాకు అవసరం, చైనాకు అవసరం, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి దేశాలు. బట్ టెక్నాలజీ వాటిల్లో మాత్రం డెవలప్మెంట్లో దాంట్లో కాంప్లిమెంటరీ ముగ్గురు మధ్య ఈజీగా రాగలదు. ఇంకొకటి కొత్త ఫోర్స్ ఒకటి ఎమర్జ్ అవుతున్నది యూరోపియన్ యూనియన్. బికాస్ అంతకుముందు వాళ్ళు ఎప్పుడు అమెరికాతోనే సైడ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళను కూడా ఒక ఎనిమిది లాగానే ట్రీట్ చేస్తున్నది అమెరికా. కాబట్టి వాళ్ళు ఒక సపరేట్ ఫోర్స్ కింద డెవలప్ కావచ్చు, విచ్ మీన్స్ ఓ మల్టీపోలార్ వరల్డ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి కావాల్సిన బీజం ఈ ట్రంప్ ఇస్తున్నాడు. బట్ దీనివల్ల కరెన్సీ చేయగలుగుతారా? కరెన్సీ అంటే కరెన్సీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కరెన్సీకి ఈ 3-4 దేశాలు ఏవైతే దాన్ని ఫ్లోట్ చేయాలనుకుంటున్నారో ఒక డిసిప్లిన్ అవసరం, ఒక అగ్రీడ్ అజెండా అవసరం, అగ్రీడ్ మానిటరీ ఫిస్కల్ పాలసీ అవసరం. ఇంత ఏరియాలో ఈ 4 కంట్రీసు మేబీ అదే బ్రెజిల్, ఇండియా, చైనా, రష్యా ఒక బ్రాడ్ అగ్రిమెంట్కి రాగలరా అనేది పెద్ద సమస్య. రాగలిగితే నథింగ్ లైక్ దట్, ఇంకా అప్పుడు బ్రిక్స్ కరెన్సీ వస్తుంది, వచ్చిందని అంటే ఇది అవుతుంది. యూరో కూడా కావచ్చు వాళ్ళు చేయదలుచుకుంటే, బట్ ఎందుకనో వాళ్ళు ఇంత వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నా కానీ యూరోను ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ కింద వాళ్ళు ప్రొజెక్ట్ చేయట్లేదు. ఎవరు? యూరోపియన్ యూనియన్ చేస్తే అది ఇప్పుడు ఇమీడియట్గా ఆ స్టేజ్లో రాగలిగిన స్టేజ్లో అది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటెగ్రేటెడ్ ఎకానమీసు, మధ్యలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఫిస్కల్ మానిటరీ పాలసీస్ అన్నీ ఒక లెవెల్కు తెచ్చుకున్నారు. సో యాక్చువల్లీ ఈరోజు ఏదైనా డాలర్కు ఆల్టర్నేటివ్గా రాగలిగిందంటే అది యూరోయే. బట్ అక్కడ వాళ్ళు ఇప్పటికి కూడా సెకండ్ ఫిడిల్ ఆఫ్ అమెరికా లాగానే పోతున్నారు. బట్ బ్రిక్స్ కరెన్సీ కాస్త కష్టమని నేను అనుకుంటాను. బట్ అది కాకపోయినా ఒక ఇంటగ్రేటెడ్ మార్కెట్ కింద ఎకనామిక్ కోఆపరేషన్తో రిక్ డెవలప్ కాగలిగితే బాగుంటుంది. బట్ దాని ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ పడాలి అంటే బార్డర్ డిస్ప్యూట్ సెటిల్ చేసుకోవాలి. బార్డర్ డిస్ప్యూట్ సెటిల్ కాకుండా ఇది ఎంత ముందుకు పోయినా కానీ వెనక్కు పోయేది కానీ ముందుకు పోయేది కాదు. బట్ లెట్స్ సీ బెటర్ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ ఎమర్జెస్, దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ది వరల్డ్. అది కాకుండా మనం ఇదివరకు 70s, 80s రెండు దేశాల మధ్య పరస్పర అవగాహనతో ఎక్స్పోర్ట్ ఉండేది. అప్పుడు రూబుల్ అగ్రిమెంట్ అంటూ ఉండేది. మన దగ్గర రూబుల్స్ చాలా ఎక్కువగా ఉండేవి, దాంతో మళ్ళీ అక్కడి నుంచి మనం కొని తెచ్చుకోవడం అదంతా ఉండేది. అట్లాగా పరస్పర అవగాహనతో కూడా ఇండియా కొంచెము చేయొచ్చు. బట్ ఏదైనా ఈ అనిశ్చిత పరిస్థితుల్లో దేని గురించి ఆలోచన చాలా కష్టతరంగా ఉంది. ఏం చేస్తే ఏం వస్తుందో అనేటువంటిది భయం ప్రతి దేశంలోనూ ఉంది. అంటే చిన్నప్పుడు చిన్న కథ ఉంది. ఒక అడవిలో రాజు ఉన్నాడు అని అంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి నీకన్నా పెద్ద రాజు ఎవడో గట్టిగా అరుస్తున్నాడంటే ఆ సింహాన్ని తీసుకెళ్ళి నూతి దగ్గర చూపిస్తే అది అరిచింది. ఇప్పుడు అట్లా ప్రపంచంలో అన్ని దేశాలు ఓ పక్కకు వస్తున్నాయి, రాజుని ఎలా అంటారా అనేది చూస్తున్నాయి. మరి రాజు అనసపడతాడో లేదో అనేది పెద్ద ప్రశ్నార్థకం. నమస్కారం.